విదేశీ యువతిపై యువకులు గ్యాంగ్ రేప్కు పాల్పడిన అమానుష ఘటన హైదరాబాద్ పహాడీ షరీఫ్ పిఎస్ పరిధిలో సోమవారం రాత్రి రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తున్న జర్మనీ దేశానికి చెందిన యువతిపై కారులో వెళ్తున్న కొంతమంది ఆకతాయిలు కనివేశారు. ఈ క్రమంలోనే మీర్పేట్ ప్రాంతంలోని మందమల్లమ్మ సెంటర్ వద్ద లిఫ్ట్ ఇస్తామంటూ సదర్ యువతిని నమ్మించి కారులో ఎక్కించుకున్నారు. అనంతరం ఆమెపై కారులోనే యువకులు ఒక్కొక్కరిగా అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆ జర్మనీ యువతి నేరుగా పహాడీ షరీఫ్ పిఎస్లో ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు 2 బృందాలుగా విడిపోయి నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. సో ఇదే అంశానికి సంబంధించి అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు. వెంకట్, అంటే ఇలాంటివి జరుగుతూనే వస్తున్నాయి. ఇక్కడే కాకుండా వేరే దేశాల నుంచి వస్తున్న వాళ్ళపైన కూడా గతంలో కూడా మనం చూసాం. అసలు ఇలా జరగడానికి అసలు రీజన్ ఏమంటారు? అంటే కఠినంగా శిక్షలు పడట్లేదా, లేకపోతే ఏమైనా జరిగినా కూడా పెద్దగా పట్టించుకోరనే ఒక భయం లేకుండా పోవడం అంటారా? రీసెంట్ టైమ్స్ లో హైదరాబాద్ లో చాలా దారుణ సంఘటనలు జరుగుతున్నాయి. పర్టికులర్ గా మహిళల పైన, యువతుల పైన చాలా దారుణ ఇన్సిడెంట్ జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రీసెంట్ టైమ్స్ లోనే ఐ థింక్ 2-3 గ్యాంగ్ రేపులు, సామూహిక అత్యాచారాలు చూసిన ఆ విషయం ఘటన మరో దారుణం ఇక్కడ చోటు చేసుకుంది. ఈసారి జర్మనీకి చెందినటువంటి ఒక విదేశీ యువతి పైన కొంతమంది యువకులు గ్యాంగ్ అప్ అయిపోయి ఆమెను సామూహిక అత్యాచారం చేశారని ఒక ఫిర్యాదు అయితే నమోదైంది. ఎందుకంటే నైట్ పూట ఆమె జనరల్ గా విదేశీ ఫారెన్ గర్ల్ కాబట్టి ఆబ్వియస్ గా ఆమె కొంత ఫ్రీడమ్ గా నైట్ పూట ఈవెన్ డేర్ గా, అంటే వాళ్ళ కల్చర్ కి అక్కడ అలవాటు పడిన వ్యక్తి కాబట్టి మేబీ ఆమె పనిలో భాగంగా వచ్చిన ఒక యువతిని ఎవరైతే అబ్జర్వ్ చేశారో, కొంతమంది యువకులు కారులో వెళ్తున్న యువకులు అబ్జర్వ్ చేశారో ఆమెని టార్గెట్ చేసి ఆమె ఎటు వెళ్తుంది, ఎటువైపు వెళ్తుంది ఇవన్నీ కూడా అబ్జర్వ్ చేసి ఎగ్జాక్ట్ గా ఆమె ఉన్న గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయం చేసిన కేసులో వైసీపీ నేతకు సంబంధించి మాజీ మంత్రి పేర్ని నాని భార్య పేర్ని జయసుధ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ను కోర్టు ఈ రోజు విచారించనుంది. ఇదే కేసులో జయసుధకు గత డిసెంబర్ 30న కృష్ణా జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కింది కోర్టు ఇచ్చిన బెయిల్ను పోలీసులు హైకోర్టులో సవాల్ చేశారు. రేషన్ బియ్యం మాయం కేసులో పేర్ని జయసుధ A1గా ఉన్నారు. A2గా మానస్ తేజ్, A3గా కోటిరెడ్డి, A4గా మంగారావు, A5గా బాలాంజనేయులు, A6గా పేర్ని నాని ఉన్నారు. పేర్ని నానికి ఏపీ హైకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రస్తుతం పేర్ని నాని బెయిల్ పై ఉన్నారు. పాత కక్షలతో ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడి చేసుకున్న ఘటన నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం పెట్టికోట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బాబు, సుబాహాని అనే తండ్రి కొడుకులపై నిందితులు రాళ్లు, కర్రలతో విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. గమనించిన కుటుంబ సభ్యులు బాబు, సుబాహాని వాళ్ళిద్దరూ వాళ్ళకి తీవ్రంగా గాయాలు కావడంతో క్షతగాతులను అక్కడ పక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతున్న తండ్రి కొడుకులకు ప్రాణాపాయం లేదని డాక్టర్ అభినయ్ తెలిపారు. ఆ నేపథ్యంలోనే పాత కక్షలు మనసులో పెట్టుకునే తమ కుటుంబంపై ఇలా దాడికి పాల్పడినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నబీ రసూల్ ఇంటికి ట్రాక్టర్ వెళ్తున్న సమయంలో సుబాహాని ఇంటి ముందు బైక్ అడ్డు పెట్టారని, నబీ రసూల్ ఆగ్రహంతో సుబాహానిపై రెచ్చిపోయాడు. అయితే తమ
ట్రాక్టర్ వస్తుందని తెలిసి రస్తాలో బైక్ అడ్డం పెడతావా అని బండబూతులతో తిడుతూ తమపై రాళ్లు కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశాడని బాధితులు అంటున్నారు. తమపై దాడికి పాల్పడిన వారిపై బాధితులు కొలిమిగుండ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసి దీనికి సంబంధించి దర్యాప్తు చేస్తున్నారు. మాది బజారు, ఆ బజార్లో చిన్న బజార్, అది ట్రాక్టర్ పోయే బజారు కూడా కాదు. బైకులు ఏదో చిన్న చిన్న ఆటోలు అయితే తిరుగుతాయి. ఆ సందులో ట్రాక్టర్ పోవాలని ఆయన ఒక 4 సంవత్సరాల నుంచి ట్రాక్టర్ పోతూ పెడుతున్నాడు. ఆయన నబిరసులు. ఆయన వేరే ఊరైంది, ఇక్కడ వచ్చినాడు, చెట్లు అయినాడు, ఇక్కడనే పెట్టుకుంటున్నాడు. బాడెక్కుండి ఆ ఇంట్లో అక్కడ మాదే బజార్లో బాడెక్కుండి పెట్టుకుంటున్నాడు. ఆయన కూడా మేము అప్లికేషన్ ఎప్పుడు ఏం చేయలే, బైక్ పెట్టుకుంటున్నాం. మాకు ఎప్పటి నుంచో బైకులు ఉన్నాయి, పెట్టుకుంటూనే వాళ్ళు అడిగినప్పుడు తీస్తున్నాం, పెడుతున్నాం, పోదనేది. కానీ ఇప్పుడు కొద్దిగా లేట్ అయ్యింది అని చెప్పి వాళ్ళు వచ్చి మా మాను కొట్టినారు. మా మాను కొట్టే లోపల మా బావ వచ్చేలో మా బావలు కూడా తలకాయలు పడిపోయారు. ఇద్దరికి వాళ్ళు సీరియస్గా ఉంది, హాస్పిటల్లో ఉన్నారు. ఇప్పుడు మొత్తం ఎంతమంది దాడి చేసినారు? వాళ్ళు ఒక 10 మంది దాడి చేసిండారు. మొత్తం అంతా కలిసి వచ్చినారు. మా వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళు ఇద్దరు ఉన్నారు. చాలా గొడవ జరిగింది. ఇలా తలకాయలు పలికి దాని ఇబ్బందులు ఉన్నారు. వాళ్ళు నబిరసులు, నడిపుల్లయ్య, పెద్ద పుల్లయ్య వాళ్ళు వచ్చి దాడి చేసి ఆడోళ్ళు కూడా వచ్చినారు. ఆడోళ్ళు కూడా వచ్చి కట్టెలతో రాళ్ళతో కొట్టి వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టి జరిగింది. కంప్లైంట్ ఇచ్చినారా? స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము. వాళ్ళు ఇక్కడికి పంపించినారు ట్రీట్మెంట్కు. ఎక్కడికి? పాత గొడవలు ఖర్చులో పెట్టుకొని ఇది దాడి చేసినారు. వాళ్ళ మీద కేసు తీసుకొని 7-15 నిమిషాలకు మా దగ్గరికి ఒక 2 అసలు కేసులు రావడం జరిగిందండి. ఎక్కడి నుంచి అంటే పెట్నికోట, కొలిమిగుండ్ల మండలం, నంద్యాల జిల్లా. పెట్నికోట, కొలిమిగుండ్ల మండలం, నంద్యాల జిల్లా నుంచి మాకు దూదేకుల సుబాని, దూదేకుల బాబు అని ఇద్దరు మా దగ్గరికి రావడం జరిగిందండి. ఇందులో దూదేకుల సుబాని 38-year-old మేల్ పేషెంట్ మా దగ్గరికి గొడవ పడి ఇక్కడికి రావడం జరిగిన తర్వాత ఇక్కడ వెంటనే మా దగ్గర ట్రీట్మెంట్ మేమే ఇవ్వడం జరిగింది. బాగా ఎక్కువ రక్తస్రావం జరిగిందండి ఆయనకి. వెంటనే మాకు సూచర్స్ అన్ని వేసి కొంచెం రక్తస్రావం ఆగకుండా మా ఇంజెక్షన్స్ వేసి ఆయన కంట్రోల్లో తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కూడా హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు. నెక్స్ట్ దూదేకుల బాబు, ఈయన 75-year-old, 75 సంవత్సరాలండి ఈయన కూడా తల. నంద్యాల జిల్లా వైఎస్ఆర్ శృతివనంలో 3 దుప్పలు అనుమానాస్పదంగా మృతి చెందాయి. అయితే వన్యప్రాణుల సంరక్షణ చేయాల్సిన అధికారులే కాపాడటంలో విఫలమయ్యారని స్థానికులు విమర్శించారు. ఒకవైపు ఉగాది పండుగ, మరోవైపు రంజాన్ వేడుకలు జరుగుతున్న క్రమంలో ఒకేసారి 3 దుప్పులు చనిపోయాయని పర్యాటకులు వాపోతున్నారు. నల్లమల అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల సంరక్షణ గాలిలో దీపంలా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉదయం 5:30 బ్రేక్ దర్శనాన్ని తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. మరోవైపు వేసవిలో రద్దీని దృష్టిలో పెట్టుకుని సిఫారసు లేఖలపై బ్రేక్ దర్శనాలు రద్దు చేయనున్నట్లు తెలిపింది. ఏప్రిల్ 15 నుంచి జూన్ 30 వరకు ఇది అమల్లో ఉంటుందని తెలుస్తోంది. అటు వృద్ధులు, దివ్యాంగులకు ఆఫ్లైన్లో శ్రీవారి దర్శన టోకన్లు ఇవ్వాలని తీర్మానం చేసింది.
జార్ఖండ్ రాష్ట్రంలో ఘోర రైలు ప్రమాదం చోటు చేసుకుంది. 2 గూడ్స్ రైళ్లు ఢీకొన్న ఘటనలో 3 మృతి చెందారు. జార్ఖండ్లోని పాహిద్ గంజ్లో ఈ ఘోర రైలు ప్రమాదం తెల్లవారుజామున ప్రాంతంలో జరిగింది. ఫరక్కా నుంచి లాలాట్మికా వెళ్తున్న గూడ్స్ రైలు బహెట్ వద్ద ఆగి ఉన్న మరో గూడ్స్ రైలును ఢీకొట్టింది. రైలు ఢీకొనటంతో 2 ఇంజన్లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో లోకో పైలట్లతో సహా 3 ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది వెంటనే అక్కడికి వచ్చి మంటలను ఆర్పే ప్రయత్నం చేసింది. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.